and good morning, ma'ams, and great greetings to all fellows. Today, myself introduction. My name is Dharanya. I am from J4 MPC group. Today, I am telling about my theme is motivational of mother inspiration. ప్లీజ్ అందరూ కాసేపు సైలెంట్గా ఉండి వినండి. ఈ స్టోరీ చాలా బాగుంటుంది. ఒక చిన్న ఫ్యామిలీ, అమ్మ నాన్న ఒక కూతురు. ఆ పాప 8th స్టాండర్డ్ ఆర్ 9th స్టాండర్డ్ చదువుతూ ఉంటుంది. వాళ్ళ అమ్మ అంటే ఆ పాపకి అస్సలు నచ్చదనమాట. చిరాకు పడడం, మాట్లాడుకోకుండా దూరం పెట్టడం చేస్తూ ఉంటుంది. అలా వాళ్ళ అమ్మ క్యారేజ్ రెడీ చేసింది, స్కూల్ బస్ ఎక్కించింది. ఆ పాప వెనక్కి తిరిగి కూడా చూడదనమాట. ఎందుకంటే వాళ్ళ ఫ్రెండ్స్ ఎప్పుడూ వాళ్ళ మదర్ నేమ్ పిలిచి యువర్ మామ్ ఈజ్ అన్ఎడ్యుకేటెడ్, యువర్ మామ్ ఈజ్ అన్ఎడ్యుకేటెడ్ అని చెప్పి ఏడిపిస్తూ ఉంటారు. ఆ అమ్మాయి ఎంతో బాధపడుతూ కోప్పడుతూ ఆ కోపాన్ని బాధాన్ని వాళ్ళ అమ్మ మీద చూయించేది. అలా వాళ్ళ అమ్మ అంటే ద్వేషం ఎక్కువగా పెరిగిపోయింది. వాళ్ళ అమ్మ ఇంటికి రాగానే బ్యాగ్ ఇలా తీసుకోగానే నువ్వెందుకు తీసుకుంటావమ్మా, నువ్వు అన్ఎడ్యుకేటెడ్, నువ్వు నాతో మాట్లాడద్దు అని చెప్పి అవాయిడ్ చేస్తూ వచ్చేది వాళ్ళ అమ్మని. అలా తను ఇంటర్మీడియట్ వచ్చేసింది, బోర్డ్ ఎగ్జామ్స్ వచ్చేసాయి, చదువులో ఏమో తగ్గలేదు, మంచి మార్క్స్ స్కోర్ చేసింది, 95% మార్క్స్ స్కోర్ చేసింది. వాళ్ళ నాన్నతో ఎంతో హ్యాపీగా షేర్ చేసుకోవాలని చెప్పి పరిగెత్తుతూ ఇంటికి ఎంతో హ్యాపీగా వస్తుంది ఆ అమ్మాయి. కానీ వాళ్ళ నాన్న ఇంట్లో ఉండడు. వాళ్ళ నాన్న జాబ్కి వెళ్ళింటాడు. 7 o'clock అయింటుంది. అలానే వెయిట్ చేస్తూ 12 అయింటుంది. ఆ అమ్మాయి ఇంకా పడుకొని ఉంటుంది. వాళ్ళ నాన్న ఇంకా మార్నింగ్ లేచి ఆఫీస్కి రెడీ అవుతూ ఉండగా వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్ళి అమ్మాయి నాన్న నేను నాకు 95% మార్క్స్ తెచ్చుకున్నాను నాన్న అని ఎంతో ప్రౌడ్గా చెప్తుంది. అప్పుడు వాళ్ళ నాన్న వెల్ డన్ బేటా, నువ్వు ఇంత మంచి మార్క్స్ తెచ్చుకున్నావు అని చెప్పి వాళ్ళ కూతుర్ని ఎంతో ప్రౌడ్గా అప్రిషియేట్ చేస్తూ ఉంటాడు. అప్పుడు వాళ్ళ నాన్న వాళ్ళ వైఫ్తో అంటాడు, ఓయ్ చూసావా నీ కూతురు 95% మార్క్స్ తెచ్చుకుంది అని అనగానే ఆ తల్లి ఎంతో హ్యాపీగా ఆ మాటలు విని ఎంతో హ్యాపీగా మురిసిపోతూ ఉంటుంది కిచెన్లోనే. ఆ పాప ఎందుకు వాళ్ళ అమ్మతో షేర్ చేసుకోదు? వాళ్ళ అమ్మ అంటే అన్ఎడ్యుకేటెడ్, మా అమ్మకి చెప్పి ఏం లాభం, మా అమ్మకి ఏవీ అర్థం కావు, మార్క్స్ కానీ ఏవీ అర్థం కావు కదా, అన్ఎడ్యుకేటెడ్ మా అమ్మ అని థింక్ చేస్తూ ఉంటుంది. వాళ్ళ అమ్మ కిచెన్లో ఎంతో హ్యాపీగా నా కూతురు 95% మార్క్స్ తెచ్చుకుంది, నేను నా కూతురు కోసం స్వీట్ చేయాలని చెప్పి స్వీట్స్ చేస్తూ ఉంటే ఆ కూతురు కిచెన్లోకి వెళ్ళగానే వాళ్ళ నాన్న ఆఫీస్కి వెళ్ళిపోతాడు. ఆ అమ్మాయి కిచెన్ లోపలికి వెళ్ళగానే ఆ తల్లి దగ్గరికి తీసుకొని ముఖం మీద ఒక చిన్న ముద్దు పెట్టబోతుంటే ఆ పాప నువ్వు నా దగ్గరికి ఎందుకు వస్తున్నావు అమ్మా, నువ్వు అన్ఎడ్యుకేటెడ్, నువ్వు నాతో మాట్లాడొద్దు, నువ్వు అంటేనే నాకు సరిపోదు అని చెప్పి ఇలా అవాయిడ్ చేస్తూనే ఉండేది. వాళ్ళ అమ్మ ఎంతో బాధపడేది. మళ్ళా సరేలే అని చెప్పి నా కూతురే కదా అని ఇక్కడ ఇవ్వమ్మా నీ మార్క్స్ నేను చూస్తాను, ఒక్కసారి ఇవ్వు తల్లి అని చెప్పి అడిగితే నీకు ఎన్నిసార్లు చెప్పాలమ్మా, నువ్వు అన్ఎడ్యుకేటెడ్, నీకు అస్సలు ఏం తెలియదు, అన్ఎడ్యుకేటెడ్ చదువుకోలేదు, నీకు ఈ మార్క్స్ వాల్యూ ఈ చదువు వాల్యూ ఏం తెలుసు నీకు అని బాధ పెడుతుంది. సరే పోనీలే అని చెప్పి ఇంకా వదిలేస్తుంది. అలా అమ్మ నేను ఫ్రెండ్స్తో 95% మార్క్స్ తెచ్చుకున్నాను కదా, నా ఫ్రెండ్స్కి నేను ట్రీట్ ఇవ్వాలి, నాకు కొంచెం మనీ ఇవ్వు, అలానే నా స్కూటీస్ కీస్ ఇవ్వు అని చెప్పి ఎంతో చిరాకుగా అడుగుతుంది. అడగగానే వాళ్ళ అమ్మ స్కూటీస్ కీస్ ఇస్తుంది, మనీ ఉండదు వాళ్ళ అమ్మ దగ్గర. వాళ్ళ అమ్మకి ముందే హెల్త్ ప్రాబ్లమ్స్ చాలా ఉంటాయి. వాళ్ళ అమ్మ దగ్గర డబ్బులు లేకపోయినా తన కోసం తన టాబ్లెట్స్ కోసం పెట్టుకున్న మనీ అంతా ఇస్తుంది. ఇచ్చిన తర్వాత అమ్మ ఎంతో హ్యాపీగా స్కూటీ వేసుకొని అలా హైవే రోడ్ మీద వెళ్తూ ఉంటుంది. అలా సడన్గా ఒక ఘోరమైన యాక్సిడెంట్. ఆ అమ్మాయికి యాక్సిడెంట్ జరుగుతానే వాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళ ఇంటికి వెళ్ళి ఆంటీ మీ పాపకి చాలా ఘోరంగా యాక్సిడెంట్ జరిగింది ఆంటీ, చాలా క్రిటికల్ కండిషన్లో ఉంది, ఒక్కసారి హాస్పిటల్కి రండి ఆంటీ అని చెప్పగానే వాళ్ళ అమ్మ ఎంతో ఏడుస్తూ బాధపడుతూ పరిగెత్తుతూ ఆ హాస్పిటల్ దగ్గరికి వస్తుంది. రాగానే ఆ పాపని ఆ క్రిటికల్ కండిషన్లో చూడగానే ఆ తల్లి ఒక్కసారిగా షాక్లోకి వెళ్ళిపోగానే డాక్టర్ వస్తాడు. అమ్మ మీ పాపకి చాలా క్రిటికల్ కండిషన్లో ఉంది, మీ పాపకి అర్జెంట్గా బ్లడ్ కావాలి, O పాజిటివ్ బ్లడ్, మీది O పాజిటివ్ బ్లడ్ అంట కదా, మీ బ్లడ్ ఇస్తారా అమ్మ అనగానే నా బ్లడ్ ఎంతైనా తీసుకోండి డాక్టర్, నా కూతురు నాకు కావాలి, నా కూతురు నాకు బ్రతకాలి అని చెప్పి చాలా ఏడుస్తుంది. అప్పుడు ఆ తల్లి ఆ పాపకి బ్లడ్ ఇస్తుంది. బ్లడ్ ఇస్తూ ఉంటుంది. నర్స్ ఇంకా డాక్టర్ చెప్తాడు, నర్స్ ఈ బ్లడ్ తీసుకుని వెళ్ళి ఆ పాపకి ఎక్కించండి అని చెప్తే
ఆ నర్స్ ఆ బ్లడ్ తీసుకొని వెళ్తూ ఉండగా ఆ బ్లడ్ బాటిల్ ఇలా పెడతారు కదా, బ్లడ్ అలా పెట్టేటప్పుడు చేయి జారి కింద పడిపోతుంది. అలా కింద పడిపోగానే ఆ నర్స్ పరిగెత్తుకుంటూ వచ్చి డాక్టర్తో చెప్తుంది, డాక్టర్ నన్ను క్షమించండి, మీరు ఇచ్చిన బ్లడ్ ఆ పాపకు పెట్టబోయే ముందు కింద జారి పడిపోయింది అని అంటుంది. అప్పుడు ఆ డాక్టర్ వెళ్ళి ఆ అమ్మ దగ్గరికి, అమ్మ మమ్మల్ని క్షమించాలి, మీరు ఇచ్చిన బ్లడ్ కింద పడేసింది మా నర్సు, ఇంకా ఎవరినైనా అరేంజ్ చేయండి, ఓ పాజిటివ్ బ్లడ్, ఇంకా చివరి క్షణాల్లో ఉంది, ఆ అమ్మాయి చనిపోబోతుంది, తొందరగా అరేంజ్ చేయండి అని చెప్తాడు. తర్వాత ఆ అమ్మ, పర్లేదు డాక్టర్, నా బ్లడ్ ఇంకా తీసుకోండి, మీరు నా బ్లడ్ ఎంత కావాలో అంత తీసుకోండి అని కాళ్ళు పట్టుకొని ఏడుస్తూ ఘోరంగా బతిమలాడుతూ ఉంటుంది ఆ డాక్టర్ని. ఆ డాక్టర్, అమ్మ మీరు ఇంకా ఇవ్వకూడదు, మీకు బ్లడ్ చాలా తక్కువ ఉంది, మీ పాప కోసం మీ ప్రాణాలే తీసుకుంటారా అని అంటే, నా ప్రాణాలకి ఏం కాదు డాక్టర్, మీరు నా బ్లడ్ ఎంత కావాలైనా తీసుకోండి అని ఎంతో రిక్వెస్ట్ చేస్తుంటే ఇంకా ఆ డాక్టర్ చూడలేక, ఒక కాగితం మీద సంతకం పెట్టండి అమ్మ, మీకేమన్నా అయినా మా బాధ్యత కాదు అని చెప్తాడు. అప్పుడు బ్లడ్ ఇస్తుంది. లాస్ట్ బ్లడ్ ఆఫ్ ఫుల్ అయిపోయి ఉంటుంది. లాస్ట్ బ్లడ్ పడగానే ఆ తల్లి ప్రాణాలు వదిలేస్తుంది. అప్పుడు ఆ పాపకి బ్లడ్ ఎక్కిస్తారు, మంచిగా క్యూర్ అయింది, కోలుకున్న అమ్మాయి వాళ్ళ నాన్నతో అడుగుతుంది, నాన్న అమ్మ ఎక్కడా అని అడుగుతుంది. అప్పుడు అమ్మ మీ అమ్మ నీకు బ్లడ్ ఇవ్వడానికి ప్రాణాలే కోల్పోయిందమ్మా అని అంటాడు. అన్న తర్వాత ఆ అమ్మాయి వాళ్ళ నాన్న ఆ అమ్మాయితో అంటాడు, అవును మీ అమ్మ అన్ఎడ్యుకేటెడే, నీ కోసం ఎన్ని సాక్రిఫైసెస్ చేసిందంటే, మీ అమ్మ మ్యారేజ్ అయిన తర్వాత కూడా తను ఎంతో చదువుకోవాలనుకున్నా, ఒక డాన్సర్ అవ్వాలనో, ఒక మోడల్ అవ్వాలనో, ఎన్నో జాబ్స్ చేయాలనో, ఇంకా ఏవో ఉన్నా కూడా నీ కోసం తను తన డ్రీమ్స్ని, తన గోల్స్ని అన్ని సాక్రిఫైసెస్ చేసిందమ్మా అని చెప్తాడు. అవును అన్ఎడ్యుకేటెడే మీ అమ్మ, నీ కోసం తన కోసం ఏదైనా ఒక చీర తెస్తే నా కూతురికి తేవచ్చు కదండి, నా కూతురు అందరిలోనూ సంతోషంగా ఉంటే చాలు, నా కూతురు బాగుపడితే చాలు, నా కూతురే క్షేమమే నా క్షేమము అని అంటారు. చూడు, అవును అన్ఎడ్యుకేటెడే మీ అమ్మని నువ్వు ఎన్నిసార్లు చిరాకు పన్నా, పక్కకి జరిపినా, మాట్లాడుకోకుండా బాధ పెట్టినా, ఎంత తిట్టినా కూడా మీ అమ్మ నీ ముందు బాధపడకుండా నైట్ నిద్రలేని రాత్రులు ఎన్నో గడిపి ఎంతో బాధపడుతూ ఉండేది. చూడు, అవును అన్ఎడ్యుకేటెడే మీ అమ్మ, చివరి నిమిషంలో కూడా నా కూతురు ఎలా ఉంది డాక్టర్ అని అడిగింది. చూడు, అవును మీ అమ్మ అన్ఎడ్యుకేటెడే అని అంటది ఆ తల్లి. అప్పుడు ఆ పాప కొంచెం రియలైజ్ అయి ఉంటుంది, చాలా ఏడుస్తూ వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్తుంది. వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్ళగానే వాళ్ళ అమ్మ గుండెల మీద పడుకొని, అమ్మ సారీ అమ్మా, ఒక్కసారి నాతో మాట్లాడమ్మా, ప్లీజ్ అమ్మా అని చెప్పి ఎంతో ఘోరంగా ఏడుస్తున్న అమ్మాయి. కానీ వాళ్ళ అమ్మ తిరిగి రాదు కదా, చనిపోయింది. ఎంతున్నా అమ్మ నాన్నలు ఉన్నప్పుడే వాళ్ళ వాల్యూ తెలుస్తుంది మనకి. ఆ పాప ఎంత ఘోరంగా ఏడుస్తుందంటే, వాళ్ళ అమ్మ ప్రేమగా వాళ్ళ అమ్మ చనిపోయిన తర్వాత ఎంతో ప్రేమగా అమ్మ అని పిలిచింది ఆ పాప. అలా వాళ్ళ అమ్మ కాళ్ళు పట్టుకొని, అమ్మ ఐఎమ్ రియలీ సారీ అమ్మ, నువ్వు ఉన్నప్పుడు నేను వాల్యూ తెలుసుకోలేదు, ఇప్పుడు చెప్తున్నాను అమ్మ, నేను 95% మార్క్స్ మాత్రమే తెచ్చుకున్నా, నువ్వు నా జీవితంలో 100 మార్కుల జీవితాన్నే నేర్పించావమ్మా నాకు నువ్వు అని చెప్పి ఆ అమ్మాయి అంటది. అలా మన లైఫ్లో కూడా ఎంతో మంది మంచి అమ్మలు, అమాయకమైన అమ్మలు ఎంతో మందికి ఉంటారు. కాబట్టి వాళ్ళు మనం ఒక్కరోజు బస్ లేట్ అయినా, ఒక్క అరక్షణం ఇంటికి లేకపోయినా వాళ్ళు ఎంత టెన్షన్ పడతారంటే, అరే నా కూతురికి ఏమైంది, ఏం బస్ లేట్ అయింది, ఏమన్నా ప్రాబ్లమా ఏమి అని ఎంతో టెన్షన్ పడతారు. మనకు ఒక చిన్న దెబ్బ తగిలినా వాళ్ళు ఎంతో బాధపడతారు. అలాంటి అమ్మా నాన్నలను మనం ఈరోజు ఈ జనరేషన్లో ఒక టాయ్ని చేసి పడేసినాం. అమ్మా నాన్నల వాల్యూ ఎవరికి తెలుస్తుందంటే, ఇప్పుడు మనం ఉండి వాళ్ళని బాధ పెడుతున్నాం చూడండి, మనకు అస్సలు వాల్యూ అనేది తెలియదు. అమ్మ నాన్న ఎవరో లేని వాళ్ళు ఉంటారు, వాళ్ళని అడగండి, మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే వాళ్ళ వాల్యూ అప్పుడు తెలుస్తుంది మనకి. అలానే అమ్మ నాన్న, అమ్మ ఒకటే గొప్పది అని నేను చెప్పను, నాన్న కూడా గొప్పవాడే. ఎందుకంటే నాన్న మన వెనుక ఉన్న వెన్నెముకలాగా ఉండి మనకి తోడుగా సపోర్టివ్గా నువ్వు ముందు అడుగు వేయరా తల్లి అని చెప్పి నన్ను ముందు అడుగు వేసి నడిపించేలాగా ఒక ధైర్యాన్ని నింపుతాడు. చూడు, అది నాన్న అంటే. ఈ సమాజంలో నువ్వు తలెత్తుకునేలాగా ఉండాలి, అందరితోనూ సమానంగా ఉండాలి, ఆడపిల్లలాగా కాదు ఆడపులిలాగా నువ్వు బ్రతకాలి తల్లి అని చెప్పి నాన్న ధైర్యాన్ని నింపుతాడు. చూడండి, నాన్న కూడా
ఎంతో ప్రేమగా లవ్ యూ నాన్న. అండ్ అమ్మ నాన్నల్ని ఎవ్వరూ బాధ పెట్టారు కండి. అమ్మ నాన్నలకి మంచి పేరు తేకపోయినా పర్లేదు, మంచి గౌరవాన్ని తేకపోయినా పర్లేదు, వాళ్ళని బాధ పెట్టకుండా మనం మంచిగా చదువుకొని ఉంటే చాలు. నా సైడ్ నుంచి ఒకే స్మాల్ రిక్వెస్ట్ అంతే, అమ్మ నాన్నల్ని ఎప్పుడు బాధ పెట్టకండి ప్లీజ్. అండ్ థ్యాంక్ యూ సో మచ్. లాస్ట్ అండ్ ఫైనల్ ఒకటి చెప్పాలనుకుంటున్నా, అందరికీ బోర్డ్ ఎగ్జామ్స్ దగ్గరకు వస్తున్నాయి. అందరూ మంచిగా చదువుకోండి, మంచిగా ప్రెజెంటేషన్ చేయండి, మంచి మార్క్స్తో ఈ కాలేజ్కి మంచి పేరు తేవాలని కోరుకుంటున్నా. అందరికీ ఆల్ ద బెస్ట్ ఫర్ ఎగ్జామ్స్. మీకు చెప్పాను కదా, మళ్ళీ నాకు కూడా ఆల్ ద బెస్ట్ చెప్పండి అందరూ, అక్క అండ్ సీనియర్స్ అండ్ జూనియర్స్. థ్యాంక్ యూ సో మచ్. ఈ స్టోరీ నచ్చిందా మీకు?